మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేవు కాబట్టి. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతలి వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా, వారిని బాధిస్తుందన్నా మన కోసం మనం జీవించాల్సిందే. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం మనసులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటామో అంతే ఆనందంగా ఉండగలుగుతాం. జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56. జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివై ఉంటాయి, లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి. లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. ఇలా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం మోటివేషన్ చేసుకోవచ్చు, అలాగే ఇతరులకు కూడా మోటివేషన్ చేయొచ్చు. చాలామంది బాధపడుతూ ఉంటారు, లైఫ్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది ఏంటి అని. మనం చెప్పే కొన్ని మాటలు చాలామందిని మార్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై జన్ రివ్యూస్.